అమ్మా. హలో హాయ్ ఫ్రెండ్స్, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. వీడియోనే చూస్తున్నారు కదా, వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోవాలి మే 12న మదర్స్ డే అనేసి, అందుకనేసి వీడియో అయితే ఎడిట్ చేస్తాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. వీడియోనే చూస్తున్నారు కదా, మీరు మీ ఫుల్ మ్యూజిక్తో పాటు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్, నా వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి ప్లీజ్ నాకు, ఎందుకంటే వీడియో రిస్క్ అనేది పడిపోతుంది, అందుకనేసి చిన్న రిక్వెస్ట్. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు స్టార్టింగ్లో మదర్స్ డే వీడియో అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీ మదర్స్ ఫోటో పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. నాకు ఒక బ్రదర్ కమెంట్ చేశారు, కైన్ మాస్టర్ అప్లికేషన్ నాట్ ఇన్స్టాల్డ్ అని వస్తుందనేసి. మీ దగ్గర ఉన్న అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. నేను ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, అది ప్రో వెర్షన్, మీకు వాటర్ మార్క్ అనేది ఉండదు, వితౌట్ వాటర్ మార్క్ అనేది ఉంటుంది. అది మీ దగ్గర ఉన్నది అన్ఇన్స్టాల్ చేసి నేను ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి, మీకు వర్క్ అనేది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్నది అన్ఇన్స్టాల్ చేస్తేనే మీకు వర్క్ అవుతుంది, లేకపోతే మీ దగ్గర ఉన్న దీంతో పాటు ఇది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తే అలానే వస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నేను చాలా కష్టపడి ఈ వీడియో అనేది ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. మీకు సింపుల్గా ప్రీసెట్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకునేలాగా ప్రీసెట్ లింక్ అనేది మీకు పెట్టాను. సో అక్కడికి వెళ్ళి ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఎప్పటిలాగా నేను చాలా సింపుల్గా ఇందులో మీకు ఎడిటింగ్ చేసి పెట్టాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్లో ఎడిట్ చేసి పెట్టాను. సో చాలా కష్టపడి ఎడిట్ చేసి సింపుల్గా మీ ప్రీసెట్ లింక్లోను ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఎవరి ఫోటో అయితే మీ మదర్ ఫోటోతో రీప్లేస్ చేయాలనుకుంటున్నారు కనుక మీ మదర్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మాట కూడా చెప్పాలి, అందరికీ ఒకేలాంటి ఫోటో అనేది ఉండదన్నమాట. ఇందులో కీ ఫామ్ యాడ్ చేశాను కనుక ఇన్కేస్ మీకు లాంగ్ కానీ షార్ట్ కానీ అయినట్లయితే అది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అనేది అదే ఫోటో కాకుండా ఇంకో ఫోటో నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. ఇన్కేస్ మీకు ఇంకా లాంగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కీ ఫామ్ అనేది ఉంటుంది కదా, దానిపై ఇట్లా ఉంచేసి చిన్నగా చేసుకోండి. దెన్ ఇంకొకటి ఏంటంటే క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. చూస్తుంటారు కదా, సో ఇలా క్రాప్ అనేది చేసుకున్నారనుకోండి మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. తర్వాత ఫీదర్ని 50% ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా, కరెక్ట్గా సెట్ అయింది. సో ఇట్లా సెట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్లో స్క్రోల్ చేసి దాని తర్వాత సెకండ్ ఫోటోపై క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫొటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఫొటోస్ అనేవి మీ మదర్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత లాస్ట్ ఫోటో అనేది మీ మదర్తో పాటు మీరు తీసుకున్న ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగైతే వీడియో అయితే లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, రీప్లేస్ అనేది అయ్యింది, కాకపోతే హెడ్ అనేది కనిపించట్లేదు. సో క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి డౌన్లోకి ఇట్లా తీసుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా సెట్ అయ్యింది. సో ఫ్రెండ్స్, మీకు ఇన్కేస్ అడ్జస్ట్మెంట్ కాకపోతే క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఎండ్ వరకు కూడా ఫొటోస్ అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎండ్ వరకు చెప్పదలుచుకోలేను, ఎందుకంటే వీడియో ఆల్రెడీ లెంత్ అయింది కనుక స్కిప్ చేస్తాను. సో స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఇంతే. ఇంకా ఈ వీడియోకి కావాల్సిన ఆడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆడియో అనేది ఇందులోకి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సాంగ్స్ కానీ ఆల్బమ్ పైన ఇట్లా క్లిక్ చేశారనుకోండి, మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఇక్కడ
సాంగ్స్ అన్ని ఆల్బమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ సాంగ్ ఎక్కడైతే ఉందో ఆ సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మాత్రం వెరీ హైలో ఇట్లా పెట్టుకోండి. అలాగైతే మీకు వీడియో క్వాలిటీ అనేది చాలా మంచి సూపర్గా వస్తుంది. వీడియో అనేది వెరీ హైలో ఇట్లా పెట్టుకొని సేవ్ ఎస్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.